బ్యాక్ టు నువ్వు నేను. సో నయనతార అన్నారండి. నయనతార ఉన్నారా లేదు చూద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. రివీల్ ఇట్. That's true. So congratulations, 25,000 గెలిచారు. Congratulations. Okay. So మా సెల్వరాజ్ గురించి చెప్పండి. అంటే మేము చూసినటువంటి క్యారెక్టర్ లాగే ఉంటారా? అలా సాఫ్ట్ గా కోపం వస్తే అదిరిపోయేలాగా అలాగే ఉంటారు? అసలు ఏంటి ఒరిజినల్ గా ఎలా ఉంటారు? ఒరిజినల్ గా చాలా కామ్, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎక్కువ మాట్లాడరు. ఫస్ట్ చాలా హెల్పింగ్ నేచర్. ఎవరన్నా కష్టాలలో ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. సో సెల్ఫిష్ నేచర్ అనేది లేదు. సో నేనే ఉండాలి, ఇండస్ట్రీలో నేనే ఉండాలి, బయట ఎవరు ఇది కాకూడదు అన్న యాటిట్యూడ్ కాదు. ఎంకరేజ్ అంటే ఏదో ఊరికి కెమెరా ఉందని చెప్పడం కాదు, కానీ నేను మామూలుగా అలా అంతేనండి, నాకు తోచింది నేను చేస్తుంటాను. గుడ్ బాయ్, గుడ్ మ్యాన్. సినిమాలో మాత్రం అన్ని బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ చేస్తారు కదండి. చంపడం కదా. బాడీ ఎలా ఉంది? ఈ బాడీ బిల్డింగ్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ చేస్తారు కదా. నేను ప్రొఫెషనల్ గా బాడీ బిల్డింగ్ చేశాను ఫస్ట్ లో, బిఫోర్ ఇండస్ట్రీ. ఫస్ట్ అంటే నేను కెరియర్ బాడీ బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేశాను. పార్టిసిపేట్ చేశారు. మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా 6th ప్లేస్ తీసుకున్నాను. 6th ప్లేస్ మిస్టర్ ఇండియా, గ్రేట్ అండి. అస్సాంలో అయింది కాంపిటీషన్స్. సో యూ స్టిల్ వర్క్అవుట్? అంటే ఇప్పుడు జస్ట్ తగ్గిపోయింది కొంచెం, ఇటువైపు బిజీ అవడం వల్ల తగ్గిపోలేదే, ఇంతకంటే ఉంటారండి. చూపించండి. సెల్వరాజ్, సెల్వరాజ్ క్యా బాత్ హై. సో ఇద్దరు వర్కౌట్ ఫిక్స్ లా ఉన్నారండి. తనేమో 0 ఫిగర్ మెయింటైన్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, తను 6 ప్యాక్. సో ఇన్స్పైరింగ్ కపుల్ అన్నమాట, రైట్? కపుల్ అంటే ఇలా ఉండాలన్నట్టు ఇన్స్పైరింగ్ కపుల్ లా ఉన్నారు. సంవత్సరాలతో మీరు ఒకటి చేశారు కదా, తమ్ముడు సినిమా చేశారు. అతనితో 3 మూవీస్ చేశాను. తొలి ప్రేమ చేశారు, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి. సో నా ఇండస్ట్రీ ఫస్ట్ కెమెరా ఫేసింగ్ తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ మూవీ, ఫస్ట్ మూవీ. అతను చాలా ఎంకరేజ్ చేసేవారు అనమాట. అంటే తనకి ఏంటంటే బాడీ బిల్డర్స్ చాలా లైక్ చేస్తారు అతను. సో నా బాడీ చూసి అతను మంచి ఇంట్రెస్ట్ అయ్యారనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు. తొలి ప్రేమలో ఒక చిన్న కామెడీ బిట్ అనమాట. ఓల్డ్ యాక్టర్ కామెడియన్ నాగేష్ ఉన్నారు కదా, తన కాంబినేషన్ లో. సో ఆ తర్వాత అప్పుడే ఫస్ట్ పరిచయం పవన్ కళ్యాణ్ గారితో. సో తను సెల్వా నెక్స్ట్ మూవీలో మంచి క్యారెక్టర్ నువ్వు చేద్దులే అని చెప్పేసి క్యారెక్టర్ తనే క్రియేట్ చేశారు. యాక్చువల్ ఆ క్యారెక్టర్ లేదు, తనే నా కోసం క్రియేట్ చేశారు. దాంట్లో కిక్ బాక్సింగ్ ట్రైనర్ అనమాట. దాంట్లో తను ఒక సాంగ్ కూడా ఉంది, ఓన్లీ స్పెషల్ గా ట్రైనింగ్ సాంగ్ ఒకటి ఉంది. దానిలో తను నన్ను ఎత్తుకొని పైకి ఇక్కడ ఎత్తుకొని రన్నింగ్ చేశారు. అవును, గుర్తొచ్చుకుందాం ఒకసారి. లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని చెప్పి సాంగ్ ఉంది, ట్రైనింగ్ సాంగ్. దానిలో మొత్తం ట్రైనింగ్ గురించి మొత్తం సిచ్యువేషన్ అంతా మంచి దానికి. పవన్ కళ్యాణ్ తర్వాత సెల్వరాజ్ నెత్తుకుంది మళ్ళీ తేజస్విని. మీరు ఎత్తుకున్నారా? డిస్కవరీలోనా? ఇంపాసిబుల్ అండి, ఎంత బక్కగా ఉన్నారు మీరు. సరే, ఇక సెల్వా ఎంత మంచి హస్బెండ్ చెప్పండి. మంచి లవర్, ఓకే. ఎంత మంచి హస్బెండ్? మంచి లవర్, వంట కూడా చేసేస్తారా? మంచి లవర్ కాదు, బట్ మంచి హస్బెండ్. మంచి లవర్ కాదా? అదేంటండి? అంటే అప్పుడు ఏం చేయలేదు మామూలుగా, అంటే ఒక లవర్ గా ఏం చేయాలో అది చేయలేదు. అంటే నా బిజీ షెడ్యూల్ వల్ల అవన్నీ తనకి నేను ఉండిపోయి ఆ కోరికలన్నీ చేయలేకపోయాను. మీరు టైం ఇవ్వలేదు. 6 నెలలకి పెళ్లి చేసుకుంటేలా? 6 నెలల్లో ఏంటి, ఒక 2 సంవత్సరాలు ప్రేమించుకుంటే ఏం చేయొచ్చు. నా తప్పు లేదు. ఈయన తొందర పెట్టారు, పెళ్లి చేసుకున్నానా? ఓకే, తొందరగా చేసేసుకున్నాం. సో మంచి లవర్ కాదు కానీ మంచి హస్బెండ్ అంటున్నారు కదా, ఎందుకు అంటున్నారు? నేను ఎప్పుడు కూడా ఒక లవర్ గా ఫీల్ అవ్వలేదు. నేను లవ్ చేస్తున్నాను ఇతన్ని, సో ఐ షుడ్ బీ విత్ హిమ్ అంటే బయట పర్సన్ ఎప్పుడు ట్రీట్ చేయలేదు. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కలిసాను, ఆఫ్టర్ దట్ వెన్ హీ టోల్డ్ మీ హిస్ ఫీలింగ్ టు మీ, ఇట్లా అనుకుంటున్నాను పెళ్లి చేసుకుందామని, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగినప్పుడు నేను కొంచెం టైం తీసుకొని, బికాస్ ఇంట్లో వాళ్ళని ఇమీడియట్ గా కన్విన్స్ చేసేసారా? లేదు, జంపా సమాజం పెళ్లి చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. సో మొత్తం ఇప్పటికి కన్విన్స్ అవ్వలేదా పేరెంట్స్? ఇప్పుడు కన్విన్స్ అయిపోయారు కదా. 1 year పట్టిందా? ఆల్మోస్ట్ ఇప్పుడు కలిసే ఉంటున్నాము. ఎనీవేస్, లెట్స్ గెట్ ఇంటు ది సెకండ్ రౌండ్ అండి.
దిస్ ఇస్ కాల్డ్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, కళ్ళు పెదాలు మార్చేస్తాం. సో ఇద్దరిని గుర్తుపట్టాలి. ఇద్దరిని గుర్తుపడితే 25,000. రెడీ? సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఇది ఆఫ్ పార్ట్ పైంది, ఆఫ్ పార్ట్ కింద. కళ్ళు అలా మార్చుండొచ్చండి. చెప్పవచ్చు అప్పుడే. మీరు దేవుడా, మీరు 6 నెలలు ఎన్ని వందల సినిమాలు చేశారండి. తొందరగా చెప్పేస్తున్నారు, చెప్పండి. పైన పార్ట్ సూర్య, కింద పార్ట్ వచ్చేసి డైరెక్టర్ తేజ. డైరెక్టర్ని పెట్టినా గుర్తుపెట్టేస్తారా? డైరెక్టర్ తేజ అంటారా? సో చాలా ఈజీగా చెప్పేస్తారండి. అసలు సినిమా అంటే చాలా ప్యాషన్ అనుకుంటా కదా. ప్లస్ మేధావి బాగా. మా మేధా అంటే అందుకే నాకు తొందరగా పెళ్లి చేసుకున్నా. లేకపోతే చాలా మేధావి అంటండి. సో మరి ఈ మేధావి చెప్పింది కరెక్టేనా కాదా? కాస్త మీరు కూడా మీ మేధస్సుకు పని చెప్పి SMS కొట్టండి. ఈ ఇద్దరు సూర్య అండ్ తేజ సార్ ఉన్నారా లేదా చూడండి. విజయ్ స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS చేయండి. తేజ గారు అంటారా లేదా ఈయన శివాజీ గారు అంటారా హీరో? తేజ. అంతేనా? మీరే అంటారండి? అదే తేజ. తేజ. కళ్ళు సూర్య అంటారా? కళ్ళు సూర్యవి అండ్ పెదాలు తేజవి. అంతేనా? సో అవునా కదా అన్నది మనం రివీల్ చేసి చూద్దాం. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు నేనేం గేమ్ ఆడడానికి లేదు ఇక్కడ. సో రివీల్ చేసి చూద్దాండి. చూద్దాం. ముందు అసలు సూర్య గారు ఉన్నారా లేదా చూద్దాండి. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. బంపర్ ఛాన్స్ రివీల్ చేయండి. సూర్య గారు ఉన్నారు. మరి తేజ గారు ఉన్నారా లేదా అన్నది ఒక విరామం తర్వాత తెలుసుకుందాం. చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే అనౌన్స్ చేయాలి. నువ్వు నేను బ్రేక్. నువ్వు నేను బ్రేక్. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. చేస్తే విలన్ టైప్ రోల్ చేయాలి. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, మాస్. ఇది మీ మట్టి అండి, బాగుందండి మీ మట్టి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రవివర్మ వారికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఉన్నారంట. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు.